ఒక కైండ్ ఆఫ్ ఎ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి అంత సాడ్ బ్యాడ్ కాదు కానీ బట్ జనరల్గా వీసా హోల్డర్స్ నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో H1F1 L1 B1 B2 ఎట్సెట్రా 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 వీళ్ళందరి నెత్తిన ఒక పెద్ద బాంబు అయితే ఢామున పడ్డట్టు అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్రేకింగ్, మీరు ఏమనుకుంటే అది. ఆ న్యూస్ డ్రాప్ బాక్స్ అనేది ఇంకా లేదు. చూసారా, టెన్షన్ అయిపోయారు కదా, గుండెలు గుబేల్మన్నాయి కదా. సో సేమ్ అందరి పరిస్థితి కూడా అంతే ఉంది. దీని గురించి నేను కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటు జూలై 25 రోజున వచ్చినటువంటి అడ్వైజరీ ఇది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేనైతే ఏ వీడియోలు చేయను. నేను చెక్ చేసి కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాతే చేస్తా. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఓపెన్ చేసుకుని దాని గురించి డీటెయిల్డ్గా మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కాదా క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి. సెప్టెంబర్ 2 నుంచి H1 L1 F1 B1 B2 J వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరికి డ్రాప్ బాక్స్ ఫెసిలిటీస్ లేదు. ఓకే, సో ఇంకా ఫర్గెట్ ఇట్. ఒకవేళ మీరు H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాలన్నా, లేదు వీసా అయిపోయింది స్టాంపింగ్ వేయించుకోవాలన్నా, ఇండియా వెళ్ళి ఇండియా నుంచి రావాలి నాకు వీసా లేదు అంటే కంపల్సరీ మీరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే.